రైట్. అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి మరి కాసేపట్లో విడుదల కానున్నారు. నిన్ననే మధ్యంతర బెయిల్ వచ్చినా కూడా రాత్రంతా జైల్లోని మంజీరా బ్యారక్లోనే ఉన్నారు. బెయిల్ కాపీ నిన్న అధికారికంగా అప్లోడ్ కాకపోవడం, అలాగే ప్రొసీడింగ్స్ పూర్తి కాకపోవడంతో అల్లు అర్జున్ రాత్రంతా చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. మరి కాసేపట్లో అన్ని ప్రొసీడింగ్స్ పూర్తి చేసిన తర్వాత ఆయన రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, భోగి మరికొద్ది సేపట్లో చెంచల్గూడ జైలు నుండి అల్లు అర్జున్ రిలీజ్ కాబోతున్నారు. జైలు లోపలికి ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించిన వెహికల్ అయితే లోపలికి వెళ్ళింది. సో అది పార్కింగ్ ప్లేస్ లో వెయిట్ చేస్తుంది. ఏ క్షణంలోనైనా బయటికి రానున్నారు అల్లు అర్జున్. జైలు అధికారులకు అందిన బెయిల్ కాపీస్ ఏవైతే ఉన్నాయో వాడంతా కూడా ప్రొసీడింగ్స్ ఫాలో అయిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత అల్లు అర్జున్ ని రిలీజ్ చేయబోతున్నారు. సో మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ రిలీజ్ కాబోతున్నారు. ప్రస్తుతం అయితే జైలు వద్ద కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక అభిమానులు కూడా అల్లు అర్జున్ చూసేందుకు పెద్ద ఎత్తున కూడా చేరుకుంటున్నారు చెంచల్గూడ జైలుకి. అయితే బెయిల్ కాపీలు జైలు సూపరింటెండెంట్ పరిశీలన అనంతరమే అల్లు అర్జున్ అయితే బయటికి రాబోతున్నారు. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ రిలీజ్ కాబోతున్నారు. సో ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ మాత్రం మంజీరా బ్యారక్ లోనే ఉన్నాడు. నిన్న ఈవినింగ్ టీ స్నాక్స్ తీసుకున్న తర్వాత నైట్ డిన్నర్ తీసుకున్నారు. సో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ కూడా జైలు అధికారులు అన్నిటికీ అంటే రిలీజ్ కి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మంజీరా బ్యారక్ నుంచి ఆయన రిలీజ్ కాబోతున్నారు. సో నిన్ననే రిలీజ్ కావాల్సి ఉంది అల్లు అర్జున్, కానీ మధ్యంతర బెయిల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అలాగే అప్లోడ్ కాకపోవడం, ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడం, అలాగే సూపరింటెండెంట్ సంబంధించి అధికారులకు కూడా లేట్ గా అంటే దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా లేట్ అవ్వడం వల్ల నిన్న అల్లు అర్జున్ రిలీజ్ కాలేదు. సో ఈ రోజు తెల్లవారుజామున అధికారికంగా కూడా మేము రిలీజ్ చేస్తాము అని చెప్పి జైలు అధికారులు కూడా తెలిపారు మీడియాకు. సో మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ బయటికి రానున్నారు. భారీ బందోబస్తు నడమ అల్లు అర్జున్ ని నేరుగా చెంచల్గూడ జైలు నుంచి ఆయన నివాసానికి తరలించేందుకు కూడా ఇటు బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ మంజీరా బ్యారక్ నుంచి విడుదల కాబోతున్నారు. సో నిన్న రాత్రి ఈ ప్రక్రియ అంతా కూడా లేట్ అయిన కారణంగా అల్లు అరవింద్ కూడా అసహనం వ్యక్తం చేస్తూ అతను ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ రిసీవ్ చేసుకోవడానికి మాత్రం వారికి సంబంధించిన బంధువులు కూడా మరికొద్దిసేపట్లో రాబోతున్నారు కాబట్టి ఆల్రెడీ అల్లు అర్జున్ సంబంధించిన వెహికల్ లోనికి వెళ్ళింది కాబట్టి ఏ క్షణంలోనైనా మంజీరా బ్యారక్ నుంచి రిలీజ్ కాబోతున్నారు. మధ్యంతర బెయిల్ సంబంధించి బాండ్స్ సంబంధించిన పేపర్స్ డాక్యుమెంట్స్ అంతా కూడా వెరిఫై చేసిన తర్వాత వన్స్ అల్లు అర్జున్ కూడా రిలీజ్ కాబోతున్నారు. రోజు అయితే కిరణ్, సుమారుగా ఈ ప్రొసీడింగ్స్ అన్ని పూర్తయ్యేదానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది కిరణ్? దాదాపు ఆల్మోస్ట్ కూడా అధికారులకు నిన్న రాత్రి లాయర్లు అంటే అల్లు అర్జున్ సంబంధించిన తరపు లాయర్స్ కూడా డాక్యుమెంట్స్ అందించారు. సో అందులో కొన్ని మిస్టేక్స్, డ్రాఫ్ట్ వర్క్ లో మిస్టేక్స్ ఉండడం వల్ల, అలాగే అట్ ద సేమ్ టైం ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడం వల్ల జాప్యం అయింది. సో వాటికి సంబంధించి అంతా కూడా ప్రక్రియ పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత వీటికి అంటే ఈ బెయిల్ కి సంబంధించిన పత్రాలన్నిటి కూడా అధికారులకు అందాయి. సో వెరిఫికేషన్ చేసిన తర్వాత సుమారు ఈ ప్రక్రియ ముగించాలంటే కూడా దాదాపు 20 నిమిషాల నుండి అరగంట పాటు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆల్మోస్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో రిలీజ్ చేయబోతున్నామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి వాటికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ముగించాలంటే మినిమం ఒక 20 మినిట్స్ పడుతుంది కాబట్టి సూపరింటెండెంట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సూపరింటెండెంట్ కూడా లీవ్ లో ఉన్నారు కాబట్టి డీజీ దాన్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత జైలు సూపరింటెండెంట్ సంబంధించిన అధికారులకు కూడా సమాచారం ఇస్తారు. ఆ తర్వాత రిలీజ్ కాబోతారు. సో మొత్తంగా ఒక 20 నిమిషాల నుండి అరగంట లోపు ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ప్రక్రియ పూర్తి కాగానే వన్స్ మంజీరా బ్యారక్ నుంచి జైలు ఏదైతే బెయిల్ పత్రాలు కూడా వారికి అందినట్లుగా వాటికి సంబంధించి కూడా రిసీవింగ్ చేసిన తర్వాత అల్లు అర్జున్ మాత్రం రిలీజ్ కాబోతున్నారు. సో అంత ప్రక్రియ ముగియాలంటే కూడా సుమారు అరగంట పాటు పట్టే అవకాశం కూడా ఉంది సమయం. అయితే కిరణ్, నిన్నంతా మనం చూసాం, పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. నిన్న అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ లభించిందన్న ఆనందం కంటే రాత్రంతా అక్కడే ఉండాల్సి వస్తుందన్న ఆవేదన వారిలో చాలా ఎక్కువగా కనిపించింది. ఈ రోజు కూడా చాలా పెద్ద సంఖ్యలో అల్లు అర్జున్ అభిమానులు అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం కూడా ఉంది. సో ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? అభిమానులు చేరుకున్నారా, లేకపోతే అక్కడ భద్రత ఏ విధంగా ఉంది? దానికి సంబంధించిన డీటెయిల్స్. ప్రస్తుతం అయితే అభిమానులందరూ కూడా చేరుకుంటున్నారు. ఎందుకంటే నిన్ననే రిలీజ్ అవుతారు అన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కానీ అభిమానులతో పాటుగా ఇటు కుటుంబ సభ్యులు కూడా నిరాశ చెందారు.
అల్లు అర్జున్ రిలీజ్ కాబోతున్నారన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చాలా వరకు కూడా అభిమానులు వచ్చారు. కానీ నిన్న నైట్ వరకు కూడా వేచి చూసిన అభిమానులందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుండి పంపించి వేశారు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడంలో భాగంగా, అలాగే ముందస్తు చర్యల భాగంగా అభిమానులందరూ కూడా చెంచల్గూడ జైలు వద్ద అది నిబంధనలకు విరుద్ధం కాబట్టి వాళ్ళందరినీ కూడా అభిమానులు పంపించి వేశారు. సో అభిమానులు అయితే ప్రస్తుతం చేరుకున్నారు. చెంచల్గూడ జైలుకు సంబంధించిన మెయిన్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో గేట్ వద్ద ప్రస్తుతం అయితే అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ చూసేందుకు అభిమానులు కూడా చేరుకుంటున్నారు. అలాగే ఇటు పోలీసులు ముందస్తు చర్యల భాగంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భోగి దాదాపు 3 ప్లటన్స్ మాత్రం అందుబాటులో ఉంచారు. ఆర్మర్ సిటీ రిజర్వ్ పోలీసులు అయితే ప్రస్తుతం గేట్ వద్ద భద్రతను మోహరించారు. 2 వైపులా రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. వన్స్ మంజీరా బ్యారక్ నుంచి అల్లు అర్జున్ బయటికి రాగానే అతను ఎస్కాట్ మధ్యలో వెహికల్ ఉంటుంది, ఎస్కాట్ అలాగే మినీ బస్ పోలీసుకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది అలాగే సిటీ ఆర్మ్ రిజర్వ్ పోలీసులు మధ్యలో అల్లు అర్జున్ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. వన్స్ బయటికి రాగానే రోప్ పార్టీ అతనికి భద్రత కల్పిస్తారు. భద్రత కల్పిస్తూనే ఒక్కసారి బయటికి రాగానే అల్లు అర్జున్ ముందుగానే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు పోలీసులు కూడా. సో రూట్ మ్యాప్ ఎక్కడైతే పోలీసులు సూచించిన రూట్ మ్యాప్ గుండానే అల్లు అర్జున్ నివాసాన్ని చేరుకోబోతున్నారు కాబట్టి ఆ మార్గం మధ్యలో కూడా పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కావచ్చు, అలాగే ముందస్తు చర్యలో భాగంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తదు, సామాన్య పౌరునికి ఇబ్బంది తలెత్తదు కాబట్టి ఆ విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. రూట్ మ్యాప్ ఆధారంగా పోలీసులు కూడా అలర్ట్ గా ఉన్నారు. రక్షక వాహనాలు కూడా అలర్ట్ గా ఉన్నాయి. మొత్తంగా 3 ప్లటన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే సిటీ ఆఫ్ రిజర్వ్ పోలీసులు రోప్ పార్టీ కూడా అల్లు అర్జున్ కి భద్రతని కల్పిస్తా ఉన్నారు. సో చెంచల్గూడ జైలు వద్ద మాత్రం ప్రస్తుతం ఈ ప్రక్రియ ఉంది. ఏ క్షణంలోనైనా బయటికి వచ్చేందుకు కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి కాబట్టి ఇటు భద్రతాపరమైన చర్యలు కూడా అధికారులు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు కూడా భద్రతాపరమైన చర్యలు కూడా లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపి అలాగే సౌత్ జోన్ డీసీపీ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. మొత్తంగా చెంచల్గూడ జైలు మెయిన్ ఎంట్రన్స్ వద్ద అభిమానులు వన్స్ రిలీజ్ అవుతున్న క్రమంలో బయటకు వచ్చిన క్రమంలో అక్కడ కూడా తొక్కిసలాట కావచ్చు, అలాగే అభిమానులు చూసేందుకు వస్తూ ఉంటారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా భద్రతను మోహరించారు. ఏ క్షణంలో అయినా అల్లు అర్జున్ అయితే బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వారి బంధువులు లోనికి వెళ్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. భోగి థ్యాంక్ యూ కిరణ్. మరి కాసేపట్లోనే చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కాబోతూ ఉన్నారు. ప్రస్తుతం జైలు లోపలికి అల్లు అర్జున్ వెహికల్ కూడా వెళ్ళిన సందర్భం అయితే ఉంది. ఇప్పటికే అక్కడికి అల్లు అరవింద్ ప్రస్తుతం చెంచల్గూడ జైలు వద్దకు చేరుకున్నారు. జైలు అధికారులకు నిన్న నైటే అల్లు అర్జున్ బెయిల్ కాపీ అధికారికంగా అందింది. బెయిల్ కాపీని జైలు సూపరింటెండెంట్ పరిశీలించిన తర్వాత అల్లు అర్జున్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి కావడానికి సుమారుగా ఒక అరగంట సమయం పట్టే అవకాశం ఉంది. ఈరోజు మార్నింగ్ 6 తర్వాత ఏ క్షణంలో అయినా అల్లు అర్జున్ రిలీజ్ కావచ్చన్న సమాచారంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు చేరుకుంటున్న సందర్భం అయితే ఉంది. ఇటు చెంచల్గూడ జైలు వద్ద కావచ్చు, అటు అల్లు అర్జున్ నివాసం వద్ద కావచ్చు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా నిన్న ఉదయం అరెస్ట్ అయినప్పటి నుంచి బెయిల్ మంజూరయ్యేంత వరకు కూడా అభిమానులు తీవ్రంగా ఆవేదన చెందారు. అనేక రకాలైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. మొత్తానికి నిన్న సాయంత్రం హైకోర్టు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసిన తర్వాత అభిమానులందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. అయితే నిన్న రాత్రి లోపలే అల్లు అర్జున్ని విడుదల చేస్తారు అన్న ఆశతో అక్కడికి చూడటానికి అల్లు అర్జున్ చూడటానికి కావచ్చు, ఇతరత్ర కారణాలతో పెద్ద ఎత్తున చెంచల్గూడ జైలు వద్దకు చేరుకున్నారు. అయితే పోలీసులు ఆ ప్రాంతం నుంచి వారిని ఖాళీ చేయించిన సందర్భం, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్న సూచనలతో ప్రస్తుతం అక్కడ నిన్న రాత్రి కూడా అల్లు అర్జున్ అభిమానులను అక్కడి నుంచి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే కుటుంబ సభ్యులు చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు. అల్లు అరవింద్ ఉదయమే అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. నిన్ననే మధ్యంతర బెయిల్ వచ్చినా కూడా రాత్రంతా జైల్లోని మంజీరా బ్యారక్లో ఉన్నారు. ఆయనకి యూటీ నెంబర్ 7697ని కూడా కేటాయించారు. అలాగే బెయిల్ కాపీ అధికారికంగా అప్లోడ్ కావటం ఆలస్యమైంది. దీంతో జైలు ప్రొసీడింగ్స్ వంటి ఇతరతర కారణాలతో అల్లు అర్జున్ నిన్న రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. కాసేపట్లో అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ కానుండటంతో కుటుంబ సభ్యులు అభిమానులు ప్రస్తుతం తీవ్రంగా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న బెయిల్ మంజూరైన ఆనందం కంటే కూడా రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉన్నారన్న ఆవేదన వారిలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి పెద్ద ఎత్తున
చెంచల్గూడ జైలుకు అభిమానులు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు ముందస్తు భద్రతను చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా చెంచల్గూడ జైలుకు చేరుకున్న సందర్భం అయితే ప్రస్తుతం అక్కడ ఉంది. అలాగే మరి కాసేపట్లోనే దాదాపు ఒక అరగంట తర్వాత సుమారుగా 7 గంటలకి ప్రొసీడింగ్స్ మొదలైనా కూడా సుమారు 7 నుంచి 7:30 మధ్యలో అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి నేరుగా అల్లు అర్జున్ నివాసానికి వెళ్తారు. అయితే రూట్ మ్యాప్ను కూడా పోలీసులు సిద్ధం చేశారు. ఎటువంటి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా నేరుగా వెంటనే ఇంటికి వెళ్లేలా కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే అభిమానులు దారి పొడుగునా కూడా అభిమానులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక మరి కాసేపట్లోనే పూర్తి స్థాయి ప్రొసీడింగ్స్ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి మరి కాసేపట్లోనే విడుదల కానున్నారు. నిన్ననే మధ్యంతర బెయిల్ వచ్చినా కూడా రాత్రంతా జైల్లోని మంజీరా బ్యారెక్లోనే ఆయన ఉన్నారు. ఇక బెయిల్ కాపీ అధికారికంగా అప్లోడ్ కావటం ఆలస్యమైంది. అలాగే జైలు ప్రొసీడింగ్స్ వంటి కారణాలతో అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక కాసేపట్లో అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ కానుండటంతో కుటుంబ సభ్యులు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఓ మహిళ మృతికి సంబంధించిన కేసులో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను నిన్న ఉదయం అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి దాదాపు 2 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో హైకోర్టు మరోపక్క హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్కు కుటుంబ సభ్యులకు భారీ ఊరట లభించిందనే చెప్పాలి. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. జనవరి 21కి కేసు విచారణను వాయిదా వేసింది. కొన్ని నిబంధనలు సూచనలు చేస్తూ హైకోర్టు ఈ మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఇక అరెస్టు సందర్భంలో నటుడు అల్లు అర్జున్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదంటూ కూడా సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ తెలిపారు. దుస్తులు మార్చుకునేందుకు అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు సమయం కూడా ఇచ్చామని చెప్పారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చాకే ఆయనను అదుపులోకి తీసుకున్నాం. తానే స్వయంగా వచ్చి పోలీస్ వాహనంలో అల్లు అర్జున్ కూర్చున్నారని కూడా సెంట్రల్ జోన్ డీసీపీ తెలియజేశారు.